అసలు మాటలు ఇవ్వండి. చాలా అద్భుతమైన ఆనందాన్ని పొందడం అంటే బహుశా జీవితంలో ఇది ఇది నాకు ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాము. సో, ఈ షార్ట్ ఫిల్మ్ మాకు ఛాలెంజ్‌గా అనుకున్నాం మేము. సో, ఒక 3 రోజులు, 4 రోజులు చేయాల్సింది ఒక్క రోజే కష్టపడి ఒక హాఫ్ డే అని చెప్పొచ్చు మా డైరెక్టర్ గారు నిజంగా. చాలా అద్భుతంగా చేశారు. ఆయన ఎంత కష్టపడ్డారో నేను చూసాం. దగ్గరుండి చూసామనమాట. ఆ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా వస్తుంది అనేది ఇది రుజువు చేసింది అన్నయ్య నిజంగా. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆహా! కానీ లీడరు దాన్ని అంటే నడిపించే విధానాన్ని బట్టే అది ఏ స్థాయికి వెళ్ళాలనేది వస్తుందన్న. చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇందులో నాకు మంచి క్యారెక్టర్ అంటే నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేని విధంగా నా ఈ గెటప్ చూసి ఏదైతే బాగుంటుందనేసి ఒక అద్భుతంగా గెటప్ ఇచ్చారనమాట. ఆ గెటప్‌ని శ్రీనాథ మహాకవి. సో, ఆ గెటప్‌ని నేను ఎప్పటికీ మర్చిపోను. నా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ చూసిన వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ లుక్ పడుతుందనమాట. ఆ అదృష్టం, ఆ ఆనందం మీరే ఇచ్చారు. సో, తర్వాత మనకిక్కడ ఈ గుంటూరులో ఆంధ్ర సరస్వత గజల శ్రీనివాస్ గారు వారిని అంటే వారి గురించి విన్నాను. ఒక్కసారి భద్రాచలంలో వారి ప్రోగ్రాం ఎక్కడ లాస్ట్‌కు చివరి నుండి చూసాము. కానీ వారిని దగ్గరుండి వారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకునే అదృష్టాన్ని ఈరోజు మాకు ఆ అదృష్టం వచ్చింది. సో, దగ్గరుండి సో, ఆ అదృష్టాన్ని మీరే ప్రసాదించారని చెప్పొచ్చు. వారిని ఎప్పటి నుండో కలవాలనుకునేది కానీ ఎప్పుడూ కుదరలేదు. సో, ఈరోజు చాలా హ్యాపీగా నాకైతే మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ.